Good morning, all. Welcome to my channel. Day 18 from Sonprayag. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయిన టైం 3 అవుతుంది. సో నేను సీదా పార్కింగ్ పోయి బండి ఆడ పెట్టేసేసి గౌరీకుంట్ కాడికి ట్యాక్సీని పట్టుకోవాలి. కింద చూసే ఫుల్ రష్ ఉన్నది. సో ఇప్పుడు టైం 3 అవుతుంది. ఇప్పుడు ఎంత రష్ ఉంటుందో తెలియదు, కానీ పైకేం చూసినా ఇక్కడ చాలా బండ్లు ఇప్పుడు కూడా పోతున్నాయి. చాలా పబ్లిక్ ఇప్పుడు కూడా పోతున్నారు. నేను అక్కడ ఏం స్టే చేస్తలే. సో ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ రేపు రాత్రి లేకపోతే మిడ్ నైట్ వరకు తిరిగి వచ్చేస్తా. నడవండి, స్టార్ట్ అయిపోతాం. నేను ఇప్పుడు హెల్మెట్ ఏం క్యారీ చేస్తలేను, ఖాళీ ఒక జత బట్టలు పెట్టుకున్నా, మన కెమెరా కావాల్సిన సామాను అయ్యే పెట్టుకున్నా, ఇంకేం లేదు. పైసలు పెట్టుకున్నా. సీదా పార్కింగ్ నుండి మళ్ళీ మీకు స్టార్ట్ చేస్తా వ్లాగ్. ఎందుకంటే ఇక్కడ నుండి పార్కింగ్ నడుచుకుంటూ పోదాం అనుకున్నా, కానీ ఒక 3.5 కిలోమీటర్స్ ఉంది. సో బండి మీద వెళ్ళిపోయి బండి పార్కింగ్లో చేసినాం అనుకో, మనం కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకంటే మళ్ళీ ట్రెక్ చేయాలి. సో బాయ్, పార్కింగ్ నుండి కలుద్దాం. బాయ్. సో ఇప్పుడే గౌరీకుంట్ కాడికి వచ్చినాం. ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 100 మీటర్స్ ఉంది. మొత్తం జామ్ అయిపోయినాయి ఇక్కడ బండ్లు. సో మెల్ల 100 మీటర్స్ ఉంది కాబట్టి నడుచుకుంటూ పోతున్నాం. 3 o'clock నేను రూమ్ నుండి స్టార్ట్ అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. ఇంకా గౌరీకుంట్ కూడా చేరలేదు. వ్యూ చూడండి. ఇప్పుడు ఇక్కడ నుండి 22 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. ఫుల్ కోల్డ్. ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి ఇంకొక 7 hours అయితే పడుతుంది. టైం వచ్చేసి 6:30 or 7 అవుతుంది. మొత్తం వేడిగా అయిపోయింది. ఇప్పుడు బాడీ అంతా చెమట అయిపోయింది. ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది. టైం 7:30 అవుతుంది. ఇది వ్యూ ఇక్కడ నుండి. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఇలా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగిన.
కిలోమీటర్స్ ఉంది. సో మధ్యలో ఒక మంచి లొకేషన్ కలిగింది వాటర్ ఫాల్స్ తోటి. Solo vi baita. Oh, middle one. సో ఐస్ మీద నిలబడలో నేను ఇప్పుడు. ఇంకెళ్ళి షార్ట్ కట్ తీసుకున్నా, చిల్లి చాట్ అవుతుంది. लॉन्ग डिस्टेंस वाला करवाना थोड़ा. సుక్కలు అనిపిస్తున్నాయి. షార్ట్ కట్ తీసుకు షార్ట్ కట్లో వచ్చిన అంట చినికి చాట్ అవుతుంది. అంత స్టీప్గా ఉంది హైట్ అయితే. నార్మల్ దాని మీద నడిచేదానికంటే డబుల్ ఎనర్జీ పోతుంది. చాలా స్టీప్గా ఉంది హిల్. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. ये फिर रास्ता बना है क्या ये वाला? బ్రో ఇది షార్ట్ కట్ ఎంత స్టీఫ్గా ఉందో చూడండి హిల్. అది లాంగ్ కట్. బ్లాగర్ అందరు పోతురు అని చెప్పి షార్ట్ కట్ వచ్చిన రూట్ చూడండి. ఈ కొండ పైకి అటు పోవాలి. ఎంత స్టీప్ ఉంది కొండ అయితే. మా షార్ట్ కట్ తీసుకొని చచ్చిపోయేటట్టుంది. నేను రేడు కూడా ఎట్లా రాళ్ళే ఉన్నాయి. ఇంకొక 2 కిలోమీటర్స్. షార్ట్ కట్ తీసుకోవడానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ రూట్లో పోతే మనని గుర్ర బండోలు ఇంకా లెక్కనిస్తలేరు, మొత్తం దోషేస్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అసలు ఎక్కలేకపోతున్నాం. సో దానికంటే బెస్ట్ షార్ట్ కటే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఖాళీ ఉంది, ఎవరు లేరు.
అసలు చాలా టూ మచ్ అయిపోతుంది, అస్సలు ఎక్కనిస్తలేరు వాళ్ళు. ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది. అక్కడ తీసుకున్నా చింది చాట్ అయిపోయింది. ఫైనలీ వచ్చేసినాం. ఇంకొక 500 మీటర్స్ ఉంది టెంపుల్ దగ్గరికి. అమ్మ టైం వచ్చేసి 2 అవుతుంది. హలో अगर आपका ताला पहुँच रहे हो प्रदीप पास में आ जाए। आपके परिवार यहाँ पर आपका इंतजार कर रहे हैं। प्रदीप सोनवाल जी, कैंडिडेट प्रदीप सोनवाल जी, कृपया अगर आप जहाँ कहीं भी हो अनाउंसमेंट सेंटर। ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు వచ్చిన. इंदिरा और अगर आपका ताला पहुँच रहे हो शिमला से आए हैं, अगर आप तक हमारे आवाज पहुँच रहे हो इंदिरा और क्या कर रहे हैं. ఇప్పుడే దర్శనం అయిపోయింది. అసలు ఏమైందో మొత్తం కథ చెప్తా. ఇప్పుడైతే జర్రా ఈ భీమశిల దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి కిందికి పోయేటప్పుడు స్టోరీ చెప్తా. అసలు దర్శనం ఎంత జల్దీ ఎట్లా అయిపోయింది, ఏంది కథ అనేది. మా ఎదురుగా ఉన్నది భీమశిల. 2013లో వరదలు వచ్చినప్పుడు గుడికి ఏమి కాకుండా కాపాడింది. ఇది బ్యాక్ సైడ్ నుండి. వెదర్ మాత్రం ఒక్కసారి చేంజ్ అయిపోయింది మొత్తం. సో ఇదే భీమశిల ఎదురుగా ఉన్నది. 2013లో వరదలు వచ్చినప్పుడు గుడికి ఏం కాకుండా కాపాడింది ఇదే. చూసుకోవచ్చు, కరెక్ట్ గుడి సైజులో ఉన్నది. అండ్ వెదర్ మాత్రం సడన్గా చేంజ్ అవుతుంది. ఇంకా కిందికి వెళ్ళిపోదాం. అసలు ఓపిక లేదు, కిందికి వెళ్ళిపోదాం. కిందికి పోనీకి నాకు తెలిసి దగ్గర 6 hours అని అవుతుంది. నేను కిందికి పోయినాక చెప్తా అసలు ఇక్కడ ఏమైంది, దర్శనం ఎట్లయింది, ఏంది కథ అనేది. రష్ మాత్రం టూ మచ్ రష్ ఉంది, చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు లైన్ చూపిస్తా చూడండి, ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉందో. ఎక్కేటప్పుడు కష్టమైంది కానీ దిగేటప్పుడు ధనాదన వెళ్ళిపోవచ్చు. వీడికెళ్ళి ఒక 4 రౌండ్లు వేయాలి. ఇంకా ఇక్కడ నుండి చూడండి.
వెదర్ అంతా సడన్గా చేంజ్ అయిపోయింది మొత్తము. చూడండి మొత్తం మంచు మంచు అయిపోయింది. సాయంత్రం 4 అవుతుంది టైం. మొత్తం మంచు అనిపిస్తుంది. మ్యాక్సిమం ఒక 4 అవర్స్లో 5 అవర్స్లో కిందికి వెళ్ళిపోతాం. నాన్ స్టాప్ కొట్టేద్దాం. ఎక్కేటప్పుడే కష్టమైంది కానీ దిగేటప్పుడు ఏమంత కష్టం లేదు. 8 లోపల కిందికి వెళ్ళిపోవాలి. पंढरपूरला द्यावं.